ఎవరైనా తిరుమల వెళ్ళొస్తే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి? దర్శనం బాగా జరిగిందా? రెండో ప్రశ్న, మాకు ప్రసాదం ఏది? తిరుమల లడ్డు కాస్త టేస్ట్ చేసినా సరే సాక్షాత్తు మనమే తిరుమల వెళ్ళినంతగా ఫీల్ అవుతూ ఉంటాం. శ్రీవారి లడ్డు ప్రసాదం అంటే భక్తులకు అంత సెంటిమెంట్. లడ్డు చూడగానే భక్తిభావం పొంగు పొర్లుతూ ఉంటుంది. అమోఘమైన రుచి, కమ్మటి సువాసన. ఈ తరహా లడ్డు తయారీ ఒక్క తిరుమలలో తప్ప ఇంకెక్కడా సాధ్యం కాదు కాదు కానే కాదు. అంతటి విశిష్టమైన పవిత్రమైన లడ్డూ చుట్టూ ఇప్పుడు అత్యంత భయంకరమైన వివాదం చుట్టుముట్టడం నిజంగానే సంచలనంగా మారింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా లడ్డూ తయారీలో కొవ్వు నూనెలు కలిసాయనే రిపోర్ట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ల్యాబ్ రిపోర్ట్లు ఒక పక్క, దేవుడి ముందే ప్రమాణాలకు సిద్ధమంటూ అధికార విపక్షాల సవాళ్లు మరో పక్క ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో, ఈ వివాదంలో ఇవాళ ఏం జరగబోతోంది? టీటీడీ అధికారులు ఏవైనా మాట్లాడతారా? సీఎం మరోసారి క్లారిటీ ఇస్తారా? ఏం జరగబోతోంది? డే లాంగ్ దీనికి సంబంధించి ట్రాక్ చేద్దాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. తిరుమల లడ్డు వివాదంపై లడాయి కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య హై వోల్టేజ్ మాటల యుద్ధం నడుస్తోంది. శ్రీవారి చెంత ప్రమాణానికి రావాలని సీఎంకి వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. సై అంటూ వైవీకి ప్రతి సవాల్ విసిరారు మంత్రి నారా లోకేష్. లడ్డు వివాదంపై ఇంతవరకు టీటీడీ ఉన్నతాధికారులు స్పందించలేదు. ఇవాళ మీడియా ముందుకు రాబోతున్నారు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. మరి ఏం చెబుతారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన మీడియా సమావేశం సస్పెన్స్ గా ఉంది. రమణ దీక్షితులు ఏం చెబుతారు అని రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. తిరుమల లడ్డు వివాదంలో ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ కీలకం కాబోతోంది. ఎన్డీడీబీ రిపోర్ట్ పేరుతో ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు.